న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చీటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు ఆకలితో వేదనందుకుంటూ
మంచిది. ఒక 30 సంవత్సరాల చివరి పాట, 30 సంవత్సరాల క్రితము పాట అండి. అన్నపూర్ణకు మాకు నవ్వు చూస్తున్నాం. సో 30 సంవత్సరాలుగా చక్కని పాట, మంచి అర్థమైన పాట. దేవుడు నామన మహిమ కలుగును గాక. అందు తల వంచండి, కళ్ళు మూసుకునండి. వెంకటరామయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత తమ్ముడు జాన్ మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తల్లి ప్రేమగల యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతా నాయన ప్రభా కాచి కాపాడేంతవరకు మమ్మల్ని, మా సంఘాన్ని మీ రెక్కల చెట్టును భద్రపరిచి మీ చిత్తం ప్రకారం నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ఆదివారపు ఆధారంలో నాయన ప్రభా ఇంతవరకు క్రమంగా మర్యాదగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ముందున్న సమయం అంతా మీ చిత్తం ప్రకారం నడిపించండి. చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. యేసయ్య, ఈ సమయంలోనైనా ప్రభా మీ దైవజనం లేచి వాక్యం చెప్పవచ్చుండగా ప్రభా, మా హృదయాలకు ఎటువంటి వాక్యం అవసరమోనైనా ప్రభా, ఈ కడవరి దినాల్లో మేము ఎటువంటి వాక్యం నేర్చుకునినైనా ప్రభా, ఇటువంటి వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మీ దైవజనుని నైనా ప్రభా నైనా బలపరచండి. మీ దైవజనుని ద్వారా నైనా ప్రభా మేము అనేక విషయాలు తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని, మీరే మహిమగంత ప్రభావం పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39, 40, 41 వచనాలు చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39, 40, 41 నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 38 నుంచి చదువుకున్నాం, చక్కగా అర్థమవుతుంది. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యులలోనూ కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోన ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయగలిగిన రక్షకుడా, ప్రభువా, నేను అయోగ్యుణ్ణి, ఎందుకు పనికిరంటి వాడిని. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నీ వాక్యం ఎంతో విలువైనది స్వామి, నా ప్రభువా. అయ్యా నాయన, 2 అంచెలని వాడిగల ఖడ్గము, మా హృదయాలతో మాట్లాడేటటువంటి నీ వాక్యము ప్రభువా, మమ్మల్ని సరిచేసేటటువంటి నీ మాటలు, నీ నిండైన మాటలు, దీవెన, ఆత్మీయ వర్షం మా మీద కురిపించండి. ఇప్పుడే మేము పాట పాడుకున్నాం నాయన. న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీరిస్తే ఒకవేళ నువ్వు ఏ గుంపులో ఉంటావో ప్రభువా, మేము పరిశోధించుకోవడానికి సహాయం దయచేయండి. వాక్యం అలవాటు అయిపోనివద్దు. ఎప్పుడు ముగిస్తుందా, ఎప్పుడు వెళ్దామా అనేటటువంటి మనసు రానివద్దు ప్రభువా. నీ భయము నాయన మేము కలిగి నీ సన్నిధిలో మేము ఉండడానికి మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు
ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగు పందెం కొనసాగిస్తున్నారా, మధ్యలో ఆపేశారా? ఏమండి, గత వారం మనం దేని గురించి ధ్యానించుకున్నాం? మాట్లాడాలి, మర్చిపోయారా? పరుగు పందెంలో మనం ఈ విశ్వాస జీవితాన్ని పౌలు దేంతో పోల్చాడు? పరుగు పందెంతో పోల్చాడు. కాబట్టి ఈ పరుగు పందెంలో మనం నిలిచి ఉండాలి అని మనం ధ్యానించుకున్నాం. సరే, వాక్య భాగంలోనికి వద్దాం. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు కలిసి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఒక సూచక క్రియ చేయమని అడుగుతున్నారు. నువ్వు చాలా అద్భుతాలు, చాలా స్వస్థతలు, కుంటివారిని పైకి లేపావు, చనిపోయిన వారిని నువ్వు బ్రతికించావు, ఇలాగ నువ్వు చాలా అద్భుతాలు చేసావు కదా, ఇప్పుడు మాకొక సూచక క్రియ చేసి చూపించండి అని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. సూచక క్రియలు అనగా అద్భుతాలు. ఈ రోజుల్లో సంఘానికి కావాల్సింది అదే కదా. ఆత్మీయత కాదు కావాల్సింది, ఏమండి, సూచక క్రియలు, అద్భుతాలే సంఘానికి కావాలి. అందుకోసమే చాలామంది వస్తున్నారు మందిరానికి. ఇక్కడ కాకపోతే ఆయన ఎవరో నీళ్ళు ఇట్లా చల్లుతాడంట, వాళ్ళు ఇట్లా తాగుతూ ఉంటారు, అక్కడేదో జరుగుతుందని ఒక సూచక క్రియ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ మధ్య పోస్టర్లు పెట్టారు, మామిడికాయ తోటలో ఆయన ఫోటోలు పెడతాడంట, మామిడి ఆకులు ఇస్తాడు 2, మామిడికాయ కాదు ఇచ్చేది, మామిడి ఆకులు తింటే నీ రోగాలు ఇవన్నీ. కొంతమంది సూచక క్రియ, దానికి ఏదో జరగాలి, ఏదో చేయాలని వెళ్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం మారడమే గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమం, గొప్ప అద్భుతమైనటువంటి సూచక క్రియ. అది నీ జీవితంలో జరిగితే ప్రభువు నీకు ఎప్పుడు ఆరోగ్యం ఇవ్వాలో ఆయనకి తెలుసు, అప్పుడు ఇస్తాడు. నీకు ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు, అప్పుడు ఇస్తాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్ని ఎప్పుడు తీర్చాలో ఆయనకి తెలుసు, అప్పుడు తీరుస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ముందు నీ హృదయం మారాలి, నీ హృదయంలో సూచక క్రియ జరగాలి, నీ హృదయంలో అద్భుతం జరగాలి. ప్రభువు నా కొరకు వచ్చాడు, అసలు ప్రభు అంటే ఏంటో అనేది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ హృదయంలో అద్భుతమైనటువంటి సూచక క్రియలు జరుగుతాయి. అయితే ఆ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన చాలా కఠినంగా సమాధానం ఇచ్చాడు. ఈ వ్యభిచారులైనటువంటి చెడ్డ తరము వారు, ఏమని పలుకుతున్నాడమ్మా? ఈ వ్యభిచారులైనటువంటి చెడ్డ తరము వారు. ఆ మాట అంటే అసలు మనం ఉంటామా? ఎంత కోపం వస్తుంది, ఎంత ఆగ్రహిస్తుంది, నన్ను ఇట్లా అంటారు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి మొహమాటం లేకుండా ఈ వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఒక సూచక క్రియ అడుగుతున్నారు. ఆయన చెప్పినటువంటి సూచక క్రియ ఏంటంటే, ప్రవక్త అయిన యోనాను గూర్చినటువంటి సూచక క్రియ తప్పితే ఇంకే సూచక క్రియ మీకు ఉండదు అని చెబుతా 41వ వచనము ఆఖరి భాగంలో చెప్తున్నాడు. ఇదిగో ఏమని చెప్తున్నాడంటే, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించెన్. అందరికి వచ్చిన పాటే కలిసి పాడదాం. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించెన్. మానవులను విమోచించెన్. ఘనపరచి మ్రోక్కెదము, సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు సుని సాగిల
సాగిల పాడి మ్రోకెదము. యేసు ప్రభువుని ఆ సూచిక క్రియ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్తతో తనను పోల్చుకొని ఆ విషయం అక్కడ చెప్తా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభువారే స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే ఒక ప్రవక్తని పోల్చి చెప్పాడంటే ఆ ప్రవక్త యొక్క స్టాండర్డ్స్ కానీ ఆ ప్రవక్త యొక్క విధి విధానాలు కానీ కొంత అద్భుతంగా ఉంటేనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉండవచ్చు అని నేను అనుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు అసలు యోనాతో పోల్చి చెప్పాడు? యోనాలో ఉన్నటువంటి యోనా కంటే గొప్పవాడు, యోనాకు జరిగినటువంటి సూచిక క్రియ అని చెప్పి స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క సువార్తల్లో చెప్పారు ఏంటి అని చెప్పి నేను యోనా గ్రంథం గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు నాతో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, నువ్వు కూడా యోనాలాగే ఉన్నావు అని మాట్లాడాడు నాతో. చూడండి యోనాలో ఏమున్నాయో మనం చూద్దాం రండి. యోనా గ్రంథంలోనికి వద్దాం. కొద్ది నిమిషాలు మనం ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క యోనా గ్రంథం మీరు కానీ చూసినట్లయితే 4 అధ్యాయాలు ఉన్నాయి. 1, 2, 3, 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు మీరు కానీ బాగా పరిశోధించి చదివినట్లయితే ఈ 4 అధ్యాయాల్లో మనకి గొప్ప చేప ఈ తిమింగలం గురించి 4 సార్లు రాయబడి ఉంటుంది. గ్రేట్ సిటీ నినివే అనేటటువంటి ఆ పట్టణం గురించి ఎన్నిసార్లు రాయబడిందని మీరు చూసినట్లయితే 9 సార్లు కనిపిస్తూ ఉంటుంది. మూడవదిగా అవిధేయుడైనటువంటి ప్రాఫిట్, డిసొబీడియంట్ ప్రాఫిట్ గురించి మనం చూసినట్లయితే అందులో 18 సార్లు రాస్తుంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గురించి ఈ యొక్క 4 అధ్యాయాల్లో ఎన్నిసార్లు రాస్తుంటుందంటే 38 సార్లు రాస్తుంది. ఈ దేవుడు యెహోవా అనేటటువంటి ఈ పదాన్ని మనం కానీ ఎలిమినేట్ చేసామనుకో ఈ అధ్యాయంలో నుంచి యోనా గ్రంథంలో మనకి ఏమీ కనిపించదు. ఒక భక్తుడు అన్నాడు, ఈ యోనా గ్రంథం మనం కానీ బాగా దీర్ఘంగా మనం కూర్చొని ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క దీర్ఘశాంతం దీంట్లో కనిపిస్తూ ఉంటుందంట. ఏం కనిపిస్తుందమ్మా? దేవుని యొక్క దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క యోనా గ్రంథం గురించి మనం ధ్యానం చేస్తే ఇందులో 2 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం, మనం దానికి ఎలాగ ప్రతిస్పందిస్తున్నాం. యోనా గ్రంథంలో ఉన్నటువంటి 2 విషయాల గురించి మనం చూస్తే 2 విషయాలు ఒకటి ఉంటాయి. ద బుక్ ఆఫ్ జోనా ఈజ్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ హౌ వీ రెస్పాండ్ టు ఇట్. దేవుని యొక్క చిత్తం గురించి అది మనకి తెలియపరుస్తుంది. ఆ దేవుని చిత్తానికి మనం ఎలాగ ప్రతిస్పందిస్తున్నాం. 2 విషయానికి వస్తే ఏమవుతుందంటే, ఇట్స్ ఆల్సో అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ హౌ వీ షేర్ టు అదర్స్. దీంట్లో ఇంకొక విషయం ఏం కనిపిస్తుందంటే, ఈ యొక్క యోనా గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ గురించి దీంట్లో కనిపిస్తుంది. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమని మనం ఎలాగా ఇతరులతో పంచుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము, ఆ దేవుని చిత్తానికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం మన దగ్గరకు వచ్చినప్పుడు. రెండవదిగా దేవుని యొక్క ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్, ఆ దేవుని యొక్క ప్రేమని మనం ఇతరులకి ఏ విధంగా షేర్ చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోనా గ్రంథాన్ని మనం వచనం బై వచనం ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మరి యోనా ద్వారా యోనాని ఒక పాఠాన్ని అక్కడ పెట్టి మన ద్వారా చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మొదటి వచనంలోనికి చూద్దాం మనం.
యెహోవా వాక్కు మొదటి యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఏమండి, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పోకి పోయి తర్షీషునకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణమునకై కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవటకు ఓడ ఎక్కెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా జీవితంలో మీరు కానీ చూచినట్లయితే ఏమండి, దేవుడు యోనాకి యెహోవా వాక్కు అనగా యోనాకి దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడంటే స్వరంతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై స్వరం ద్వారా యోనాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, యోనా, అందరికి తెలిసిన వాక్యమే, నేను మర్మాలు లేకపోతే మర్మరాలు ఏం చెప్పను. దేవుని వాక్యం ఏం మనతో మాట్లాడాలని ఆశపడుతుందో దాన్ని విందాం నిద్రపోకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమిత్తై కుమారుడైనటువంటి ఈ యొక్క యోనకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై దేవుని చిత్తము, నా యొక్క ఉద్దేశము నీ పట్ల ఏమిటో యోనాకు చెప్తున్నప్పుడు యోనా ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా దేవుని యొక్క చిత్తము యోనాకు ఒకటి చెప్తుంటే యోనా యొక్క ప్రతిస్పందన మీరు కానీ ఇక్కడ చూచినట్లయితే దేవునితో, ప్రభువా నేను చేస్తానని చెప్పట్లేదు, నేను చెయ్యనని కూడా చెప్పట్లేదు. ఎలా ఉన్నాడంటే, దేవుడు యోనాకు ఒకటి చెప్పాడు, నువ్వు నినివేకెళ్ళి నినివే పట్టణస్థుల యొక్క గతి చాలా చాలా ఘోరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది, నువ్వు వాళ్ళకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి, నువ్వు అక్కడ సేవ చేయాలి, నువ్వు పరిచర్య చేయాలి అని యెహోవా తన స్వరం ద్వారా యోనాతో మాట్లాడితే యోనా, ప్రభువా నేను వెళ్తానని చెప్పాడా, నేను వెళ్ళనని చెప్పాడా, వెళ్తానని చెప్పలేదు, వెళ్ళనని చెప్పలేదు. ఏం చేస్తున్నాడంటే తనకు ఒక ఆలోచన ఉంది, తన హృదయంలో తనకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు చెప్పాడు, తను ఆలోచించుకున్నాడు. తన ఆలోచన ప్రకారం, తన హృదయంలోనికి ఏదైతే ఆలోచన వస్తూ ఉందో ఆలోచన ప్రకారం యోనా ఏం చేస్తాడంటే నినివేకి వెళ్ళకుండా తర్షీషునకు పారిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, క్రైస్తవుని యొక్క పునాది లేకపోతే వారి యొక్క భక్తి జీవితము, ఏమండి, మారు మనస్సు పొందిన నీవు మొదటిగా దేవుని చిత్తము చేయడంలోనే ఉంది. ఒక భక్తుడు ఈ మాట అన్నాడు, విల్ ఆఫ్ గాడ్ దట్ వి గ్రో ఇన్ గ్రేస్. అంటే దేవుని చిత్తంలో మనం అది ఆయన కృపలో మనం పెరుగుతూ ఉంటామంట, దేవుని యొక్క చిత్తం చేయడం. అండ్ ఇంకొక మాట కూడా చెప్పాడు, బికమ్ మోర్ లైక్ క్రైస్ట్గా మనం మారిపోతామంట. దేవుని చిత్తం చేసేటటువంటి ఏమండి విశ్వాసులు ఎలాగ అవుతారంటే, దేవుని యొక్క కృప వాళ్ళ మీద అధికంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎలాగ మారుతారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి వారు మారుతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చాలా విషయాలు మాట్లాడి ఉండవచ్చు, నాకు తెలియదు. కానీ నువ్వు దేవుని యొక్క చిత్తము చెయ్యాలనే ఆశ, ఆకాంక్ష, ఆ దృఢ నిశ్చయం నువ్వు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? లేకపోతే యోనాలాగా నీకేదో ఒక ఆలోచన ఉంది నీ జీవితంలో, నువ్వేదో చేయాలనుకుంటున్నావు, నువ్వేదో జాబో లేకపోతే పనో లేకపోతే ఇల్లు లేకపోతే ఏదో, అది నాకు తెలియదు, నీ ఆలోచన ప్రకారము నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? లేకపోతే ఆ మందిరంలో లేకపోతే ఆయన పాదాల యొద్ద కూర్చొని ఏమంటే దేవుని చిత్తం చెయ్యాలి, దేవుని చిత్తానికి నేను లోబడాలి అనేటటువంటి మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? ఏమండి, దేవుని చిత్తం చేస్తే వచ్చేటటువంటి ఆశీర్వాదాలు నేను మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ఏమండి, స్పిరిచువల్ నరిష్మెంట్ వస్తుంది, అనగా
ఆత్మీయమైనటువంటి పోషణ లభిస్తుందంట దేవుని చిత్తం చేస్తే. రండి చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచన భాగం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమంటే దేవుని చిత్తము చేస్తే నువ్వు నీ జీవితంలో నీకు కలిగేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే స్పిరిచువల్ నరిష్మెంట్, అనగా ఆత్మీయమైనటువంటి పోషణ నీకు దొరుకుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏమండి, పరలోకమందున్నటువంటి ఆయన చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది. సమరయ స్త్రీకి ఈ యొక్క సందర్భం, ఈ టెక్స్ట్ కానీ మనం చూస్తే, సమరయ స్త్రీకి సువార్త చెప్పేసి ఏమంటే సువార్త చెప్పడానికి యేసు ప్రభు అక్కడ ఆగిపోతారు. శిష్యులంతా ఆహారం తీసుకురావడానికి వెళ్తారు. వాళ్ళ ఆహారం తీసుకొచ్చిన తర్వాత, అయ్యా నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు భోజనం చేయమన్న అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట అది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మారు మనసు పొందినటువంటి మనం, ఏమండి బాప్తిసం ఆయన యొక్క బలలో పాలుపంపులు పొందినటువంటి మనం దేవుని చిత్తము చేయడానికి మనం అడుగులు వేయాలి. ఇది ఈజీ కాదు, ఇది సులభతరమైనటువంటి ఏమండి పని కాదు, ఇది ఇరుకైన మార్గం. కానీ నువ్వు ఏమండి దేవుని చిత్తములో దేవుని చిత్తము చేయడానికి నువ్వు కానీ బయలుదేరితే దేవుని ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. ఒకవేళ నువ్వు దేవుని చిత్తములో నుంచి, దేవుని మాటలో నుంచి నువ్వు ప్రక్కగానే వెళ్ళిపోయావా, మీరు తదుపరి యోనా గ్రంథం మీరు చూసుకున్నట్లయితే ఏమండి యోనా జీవితంలో వచ్చినటువంటి గొప్ప ఏమండి విపత్కరమైన పరిస్థితిలో నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నా సహోదరుడు, నాకు తెలిసిన, నేను చాలాసార్లు చెప్పాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, భరద్వాజ్ అని, విజయ్ భరద్వాజ్ అని మా సీనియర్, నాతో కలిసి గొడ్లవల్లేరులో నా రూమ్మేట్. వాళ్ళు చాలా రిచ్ ఫెలోస్, చాలా ధనవంతులు. వాళ్ళ అమ్మ ఎంపీడీఓ, వాళ్ళ నాన్న హెచ్ఎం, వాళ్ళ అక్క ఏడబ్ల్యూ, వాళ్ళ బాబాయిలకి పెట్రోల్ బంక్స్ చాలా ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. దేవుడు అతన్ని పిలిచాడు, మారు మనసు పొందాడు. రక్షణ పొందిన తర్వాత అతనికి బీటెక్ అయిపోయింది. ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభు నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు స్వరంతో మాట్లాడాడు, నువ్వు జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ నా కొరకు నువ్వు స్వార్థ పని చేయాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ తెలుసు కదా, మొన్న మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఏమండి ఆ మిసైల్స్, ఆ దాడులు ఎక్కడ జరిగినాయి తెలుసా? జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ రాష్ట్రంలో పాకిస్తాన్కి మనకి బోర్డర్ జమ్మూ అండ్ కాశ్మీర్. అది కష్టమైనటువంటి పరిస్థితే. ఏమండి ఆ మాట మనకు చెప్తే మనం లోబడతామా? యోనా కూడా నువ్వు నినివేకెళ్ళు, నినివే పట్టణస్తులు ఘోరంగా, బహు కఠినంగా వారు ఏమండి వావి వరసలు లేకుండా, క్రమం లేకుండా అక్రమంగా జీవిస్తున్న ఆ దృష్టికి బహు ఘోరంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నువ్వు వారికి వెళ్ళి సువార్త ప్రకటించి యోనా అని చెప్పినప్పుడు యోనా ఏం చేస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములో నుంచి ఆయన బయటకు వచ్చేస్తున్నాడు. రెండవ దేవుని చిత్తం చేస్తే ఏమండి నీకు కలిగేటటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఎన్లైట్మెంట్. రండి చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు యేసు నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేని వలన కలిగినదో లేక నాయంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం కలుగుతుంది. దేవుని చిత్తం చేసేటప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని సేవకులు నీతో మాట్లాడుతున్నప్పుడు అది నా గురించే మాట్లాడుతున్నాడా
లేకపోతే వేరే విధంగా మాట్లాడుతున్నారా ఏంటి అనేటటువంటి ఏమండి వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని చిత్తం చేసేవారికి ఏమవుతుందంటే జ్ఞానోదయం కలుగుతుందంట. ఇంకొక మాట చెప్దాం ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం ఆ మాట చూద్దాం. నువ్వు దేవుని చిత్తము చేస్తే కలిగేటటువంటి 3వ ఆశీర్వాదం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచన భాగం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. దేవుని చిత్తం నేను చెయ్యాలి, దేవుని ఉద్దేశాలు నా జీవితంలో నేను నెరవేర్చాలి అనేటటువంటి దృక్పథం నువ్వు కానీ కలిగి ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అందుకు నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఏమండి, యోనా ఏం చేశాడంటే ఆయన దేవుని దగ్గర నుంచి, దేవుని చిత్తములో నుంచి, దేవుని ఇంకా ఏమని రాయిందంట, దేవుని చిత్తమని ఇంకేమంటారంటే దేవుని సన్నిధిలో నుండి. అబ్బా ఎంత గొప్ప ప్రవక్త అండి నిజంగా. నాకు అసలు యేసు ప్రభు యోనాతో ఎందుకు పోల్చాడా? ఇన్ని లోటుపాట్లు, ఇన్ని అవిధేయతలు, ఇన్ని లోబడినటువంటి మనస్తత్వం, ఇంత రెబెలియన్ స్పిరిట్ ఉన్నటువంటి యోనా మనకు ఒక పాఠం ఈరోజు. చూడండి ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు తర్షీషునకు ఓడను చూచి ప్రయాణమై కేవి ఇచ్చి దేవుని సన్నిధిలో నుండి నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఏమండి వెళ్ళిపోతా ఉన్నాడంట. ఏమండి అవిధేయుడు, దేవుని మాటికి లోబడినవాడు, దేవుని యొక్క ఏమండి చిత్తానికి రెబెలియన్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అతని యొక్క అవిధేయత దేనికి వ్యతిరేకంగా ఉందంటే దేవుని చిత్తానికి అతడు అవిధేయుడిగా ప్రవర్తిస్తున్నాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యానికి కూడా అతను అవిధేయుడిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 33:11 చూడండి, అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. కీర్తనలు 33:11 మనం చూసినట్లయితే యెహోవా ఆలోచన ఎంతకాలం నిలుస్తుందంట? సదా. నాతో కలిసి పలకండి మాట. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఈ గొప్ప ప్రవక్త ఏమండి, ఈ యొక్క సేవకుడు మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుని వాక్యాన్ని మరిచిపోయి పరిగెత్తుతున్నాడండి. ఎవరైనా ప్రాఫెట్, ప్రవక్త, దేవుని సేవకుడు, దేవుని బిడ్డలకి దేవుని వాక్యం చెప్పాల్సినటువంటి ఈ యొక్క ప్రవక్త ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నాడు. దేవుని చిత్తం అంటే ఇంకొకటి ఏం కాదు, దేవుని ప్రేమే. దేవుని ప్రేమను ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటారు దేవుని చిత్తాన్ని. అతను యోనా మరిచిపోయి ఏం చేస్తున్నాడు? పారిపోతా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఆ మాట చూద్దాం. నేను త్వరగా ముందుకెళ్తాను. 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దులై పోవుగతి వచ్చిన. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకి అందులోని సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించినేమో అనేను.
యోనా ఏం చేస్తున్నాడండి? దేవుని చిత్తం చేయకుండా యోనా ఏం చేస్తున్నాడు? ఓడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఏమండి, ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఓడ తుఫాను చేత ఏమండి అల్లరైపోతా, గలిబిలి అయిపోతా, ఏమంటే గందరగోళం అయిపోతా, ప్రాణ భయంతో వారు బిక్కుమంట వారు అల్లాడిపోతూ ఉంటే దేవుని వాక్యం తెలిసినటువంటి ఒక సేవకుడు దేవుని యొక్క చిత్తాన్ని ఏమండి మరిచిపోయి అవిధేయుడై తిరిగి వచ్చేస్తున్నటువంటి ఒక సేవకుడు ఏమండి దేవునితో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడేటటువంటి అనుభవం కలిగినటువంటి ఆ సేవకుడు, ఆ యోనా, ఆ ప్రవక్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు అతను ఎంత అవిధేయుడుగా, ఎంత ఆత్మీయ గురుడితనంలోనికి వచ్చేసారో ఇక్కడ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏమండి, ఓడ పైభాగాన ఉన్నతమైనటువంటి 3వ ఆకాశంలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడేటటువంటి అనుభవాలు పొందుకోవలసినటువంటి ఒక సేవకుడు, ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తాడంటే నిద్రపోతా ఉన్నాడు. అక్కడున్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అక్కడున్న వారు ఏమండి తమ తమ దేవుళ్ళకి వారు ప్రార్థిస్తూ ఉంటే యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి బాధ్యత, భారము ఏమండి లేనటువంటి ఒక దేవుని సేవకుడిగా, ఒక ప్రవక్తగా ఎవరు కనిపిస్తూ ఉన్నారు? ఇక్కడ యోనా కనిపిస్తూ ఉన్నారు. దగ్గరగా ఇది 2 వారాల నుంచి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు దేవుడు నాతో కూడా అలానే మాట్లాడాడు. సరైనటువంటి భారము, సరైనటువంటి బాధ్యత, సరైనటువంటి ప్రార్థన లేనటువంటి ఒక నిద్రపోతుగా నువ్వు ఉన్నావు అని ప్రభు నాతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో నుండి ఏమండి దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోతే నీకు కలిగేటటువంటి ఆత్మీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది. ఎప్పుడైనా గమనిస్తూ ఉన్నావా? మనం ముందుకు వెళ్దాం, సమయం లేదు కాబట్టి. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, కిందకు వచ్చి, ఓయి నిద్రపోతా, ఎందుకు నిద్రపోతున్నావు? తుఫాన్ వస్తుంది, నీది దేవుళ్ళకి నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు యోనా ఏమండి బయటకు వచ్చాడు, చూశాడు తుఫాను, ఇవన్నీ చూడడం చూసి చెప్తా ఉన్నాడు వాళ్ళకి, ఈ తుఫాను ఎవరిని బట్టి వచ్చిందంటే అది నన్ను బట్టియే ఈ తుఫాను వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఏమండి చూడండి, యోనాకి తుఫాను ఎందుకు వచ్చిందో తెలుసు, తుఫాను ఎవరిని బట్టి వచ్చిందో తెలుసు, తుఫాను ఏం చేస్తూ తగ్గిపోతుందో కూడా యోనాకు తెలుసు. కానీ ఏం చేస్తాడంటే అతను దేవుని మాట వినేవాడిగా లేడు, ప్రార్థించేవాడిగా కూడా లేడు. ఇంకా ఏమంటున్నాడంటే మీరు కింద చదువుకున్నట్లయితే, నేను జీవము కలిగినటువంటి దేవునికి, చూడండి ఆ మాట చూడండి 9వ వచనంలోనికి మీరు వచ్చినట్లయితే, అతడు వారితో ఇట్లా నేను హెబ్రియుడును, అతడు వారితో ఇట్లా నేను హెబ్రియుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడునై ఉన్నాను. ఎంత అబద్ధాలు చెప్తున్నాడండి, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను హెబ్రియుడును, భూమికి ఆకాశమునకు దేవుడునైనటువంటి యెహోవా సేవకుడనై ఉన్నాను. ఆయన అంటే నాకు ఏముంది అంటున్నాడు? భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఏమండి దేవుడు మాట విని దేవుడు చెప్పినటువంటి నినివే పట్టణానికి వెళ్తాడు కానీ తర్షీషుకి వెళ్ళిపోతాడా? అర్థమవుతుందా మీకు? యోనా చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనికి ఏమాత్రం పొంతన లేదు. ఒక తమ్ముడిని, ఏం తమ్ముడా ఎలా ఉన్నావు, ఆత్మీయంగా ఎలా ఉన్నావు అంటే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, అందరు ఇదే కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సో ఫైన్. వాక్యం చదువుకున్నావంటే చదవలేదు, ప్రార్థన చేసావంటే చేయలేదు. ఎలా ఉంటావు? మంచిగా ఎలా ఉంటావు? పౌలు అంటాడు, నేను అయోగ్యుడిని, నేను అవిధేయుడిని, మంచి చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. ఒప్పుకునేటటువంటి మనస్తత్వం, ఏమండి తప్పుని తీసుకొని సరి చేసుకునేటటువంటి మనస్తత్వం.
యోనాలో ఎక్కడ కనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మొదటిగా నాకు, తర్వాత మీకు. మన భక్తి మాటల వరకే పరిమితం అయిపోతుందా? ఏమండి, అక్కడ ఉన్నటువంటి చూడండి, వినేవారు భయపడుతున్నారు. నువ్వు హెబ్రీయుడివా, నువ్వు జీవము కలిగినటువంటి దేవుని సేవకుడివా అని చెప్తే వినేవారు భయపడిపోతున్నారు. అతన్ని తీసుకొని ఆ సముద్రంలో పడవేయడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా వాళ్ళు ప్రయాసపడుతున్నారు, తెడ్డులు లాగుతున్నారు. వారి ఆ పడవలో ఉన్నటువంటి సామాగ్రిని, ఆ పడవని తేలిక చేయడం కొరకు ఆ పడవలో ఉన్నటువంటి వస్తువులను కూడా తీసి బయట పడేస్తున్నారు. ఎందుకంటే ఇతడు దేవుని సేవకుడు కదా, ఒకవేళ ఇతన్ని సముద్రంలో పడవేస్తే మనకేమైనా శిక్ష వస్తుందేమో. చూడండి, వినేవారు భయపడుతున్నారు, కానీ దేవుడి గురించి మనం భయపడుతున్నామా? వినేవారికి భయం ఉంటుంది. అయ్యో ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, ఇలా చెప్తున్నాడే అని చెప్పి వినేవారు గుండెలు అవిసిపోయేలాగా భయపడుతున్నారు. కానీ ఏమండి, మనం భయపడలా. ఈ యొక్క యోన సముద్రంలో పడవేయబడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ పశ్చాత్తాపడడానికి ఇష్టపడట్లేదు. పడవలో ఉన్నంతసేపు చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు. నన్ను చంపేయండి అని ఏమండి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు, కానీ సరి చేసుకోవడానికి సిద్ధపడేటటువంటి మనస్సు ఈ సేవకుడిలో కనిపించట్లా. ఇతను ఎవరు? ప్రవక్త. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నావా? నువ్వు దేవుని చిత్తములో ఉన్నావా? జాగ్రత్తగా ఆలోచించుకో. రండి చూద్దాం. 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఏమండి, వారు ఏం చేశారంటే యోనాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో పడవేశారు. ఏమండి, సేవకుడు లేకపోతే మనం ఎలాగ ఉండాలంటే ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. యోసేపును బట్టి దేవుడు ఏం చేశాడు? నా వైపు చూడండి అమ్మా. యోసేపును బట్టి దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశాన్ని రక్షించాడు. యోసేపును బట్టి ఏమండి, ఆ ఫరో ఇంటి ఏమైందంట? అభివృద్ధి చెందింది. మరి యోనాను బట్టి ఆ పడవలో ఉన్న సరుకులు ఏమైనాయి? నేల పాలైపోయినాయి, సముద్ర పాలైపోయి. దేవుడు నిన్ను, యోనాని, ప్రవక్తని, లేకపోతే మనల్ని ఆయన యు ఆర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు ప్రభు. ద్వితీయోపదేశ కాండంలో మీరు చూసుకున్నట్లయితే అబ్రహాముని పిలిచి, అబ్రహామా నేను నిన్ను తరతరములకు ఆశీర్వాదకరంగా ఉంచుతానని చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క యోన ఒక యూదుడు, ఇతడు ఆశీర్వాదకరంగా అన్నిలికి ఉండవలసిన పోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శాపగ్రస్తుడుగా ఏమండి, ఒక శాపానికి అతడు ఒక మార్గదర్శిగా అక్కడ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క సామాగ్రి, తినే సరుకు, అక్కడ ఉన్న వాళ్ళంతటినీ ఏం చేశారు? తీసి ఏం చేశారమ్మా? ఎంత నష్టం కలిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా వెళితే, దేవుని మాటికి నువ్వు అవిధేయుడిగా ఉంటే నీ వల్ల కలిగేటటువంటి నష్టం అది అంతా ఇంత కాదు అనేటటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సముద్ర గర్భంలోనికి అది చేప గర్భంలోనికి వెళ్ళారు. ఏమండి, దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఇంకొక మాట, యోనాతో ఫస్ట్ టైం మాట్లాడాడు. ఒకసారి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, యోనా నువ్వు నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించని స్వరం ద్వారా మాట్లాడాడు. ఎప్పుడైతే యోనా దేవుని మాట వినకుండా అవిధేయుడైపోయాడో, ఇంక దేవుడు యోనాతో డైరెక్ట్గా మాట్లాడలా. నువ్వెందుకు ఇలా వచ్చేసావు అని చెప్పి మరలా మాట్లాడలా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు
డైరెక్ట్గా మాట్లాడడానికి ఇష్టం లేక ఏమండి సృష్టం ద్వారా మాట్లాడిస్తున్నాడు. సముద్రాన్ని గద్దించాడు, అది తుఫాను పొంగింది. చేపకు ఆజ్ఞ ఇచ్చాడు, యోనాను పట్టుకొని వెళ్ళిపోయింది. కానీ యోనాకు మాత్రం సృష్టం మాట అంటుంది, గాలి మాట అంటుంది, ఏమండి చేపలు దేవుని మాటలు వింటున్నాయి, జంతువులు సింహాలు దేవుని మాట వింటున్నాయి, దానియేలుని తినేయకుండా. ఏమండి ఇవన్నీ వింటున్నాయి. కానీ ఒక మానవుడిగా, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సేవకుడి అయినటువంటి ఈ యొక్క ప్రవక్త దేవుడి మాట వింటున్నాడా? బోధించేటటువంటి వ్యక్తి, మార్గాన్ని చూపించవలసినటువంటి వ్యక్తి ఎంత నిష్ప్రయోజకుడుగా, ఎంత అవిధేయుడిగా, ఎంత నష్టాన్ని కలిగించేవాడుగా ఇక్కడ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఏమండి 3 దినాలు చేప కడుపులో ఉన్న తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడండి. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు, దేవుడు కృప చూపించాడు, ప్రార్థన విన్నాడు. తర్షీషు పట్టణాన్న, అదే నినివే పట్టణానికి దేవుడు కక్కివేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడిన తర్వాత 3వ వచనంలోనికి రండి, 3వ అధ్యాయంలోనికి రండి, 3వ అధ్యాయంలోనికి రండి, నేను ముగిస్తాను. అంతటి యెహోవా వాక్కు 2వ మారు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగాడో దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా యోనాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత ప్రయాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. 8వ వచనం చివరి చూసినట్లయితే పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారమును మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. చూడండి, దేవుడు మాట వినినప్పుడు ఏమండి ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందమ్మా? గొప్ప ఉద్యమం జరిగింది. ఎంతమంది మారారు? ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు? 120,000 మంది ఆ పట్టణములో ఉంటే ఏమండి ఆ పట్టణము దిన ప్రయాణం 3 దినాలు ప్రయాణం చేస్తే ఆ పట్టణం మొత్తం కవర్ చేయొచ్చు. అయితే దేవుడు యోనాకు చెప్పాడు, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటించు, వారు మారు మనసు పొందాలి, వారు పశ్చాత్తాపడాలి అని చెప్పి యోనాకు చెప్తే 3 దినాలు ప్రయాణం చేస్తే మొత్తం సువార్త తీసుకెళ్ళగలడు. కానీ యోనా ఏం చేశాడంటే చూడండి, అక్కడ 1 దినం మాత్రమే ప్రయాణం చేశాడంట. ఆ మాట మీరు గమనించారా? 3వ వచనం చివరి భాగం, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణాలు గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు. దేవుడు ఆ పట్టణము మొత్తం స్వార్థ ప్రకటించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 3 దినాలు పడుతుంది. కానీ యోనా మాత్రం ఎన్ని దినాలు ప్రయాణించాడు? 1 దినమే ప్రయాణం చేశాడు. ఏమండి, దేవుని యొక్క సువార్త ఈ ప్రజలందరికీ నేను చెప్పాలి అనేటటువంటి ఆశ యోనాలో కనిపించట్లా. 3 దినాలు ప్రయాణం చేస్తే కవర్ చేయాల్సినటువంటి ఆ పట్టణాన్ని యోనా ఏం చేస్తాడంటే 1 దినమే ప్రయాణం చేస్తున్నాడు. ఆ అందిన వారికి మాత్రమే సువార్తను ప్రకటించాడు. ఏమండి, వాళ్ళంతా అయినా సరే దేవుడు గొప్ప నినివే ప్రజల యొక్క ఏమంటే రక్షణార్థమై ఆయన దేవుడు ఆకాంక్ష కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన 1 దినము ప్రయాసపడిన
దేవుడు ఆశీర్వదించి ఏమంటే రాజులను సైతం పశ్చాత్తాపడేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి చాలా పని చెప్తాడు, చాలా దూరం ప్రయాణం చేయవలసిన పని చెప్పచ్చు. కానీ మనం ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాం? కొంత దూరమే ప్రయాణం చేస్తాం. 3 దినాలు ప్రయాణం నీకు చెప్తే నువ్వు చేసే ప్రయాణం ఎంత? 1 దినం మాత్రమే చేస్తాం. ఏమంటే పౌలు పడవలో ప్రయాణం చేసి పడవ పగిలిపోయినటువంటి పరిస్థితిలోకి వచ్చేసి వారు మెలితే దీపం దగ్గరకు వచ్చేసినప్పుడు ఆ పడవలో అపోస్తుల కార్యాల్లో చదవండి 276 మంది ప్రయాణం చేస్తారు ఆ పడవలో. కానీ వారందరూ చలితో తడిచిపోయి సముద్రంలో ఓడ పగిలిపోయినప్పుడు తడిచిపోయి చలికి గజగజలాడిపోతూ ఉంటే పౌలు ఏం చేస్తాడంటే లేచి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే కట్టె పొలలో ఏరుకొని తీసుకొచ్చి మంట కాసి చలి కాస్తాడు. 276 మందిని పిలుస్తాడు. ఏమండి, దేవుని పనిని నేను చెయ్యాలి. 276 మందికి అరే ఇటు రారా కట్టెలు తీసుకురా అని చెప్తే చెయ్యరా? దేవుడు నాకు చెప్పాడు ఈ పని నేనే చెయ్యాలి. అబ్రహాము దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారండి? నువ్వు కట్టెలు చీల్చుకొని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఎంతమంది పనివారు, ఎంత ధనవంతులు అబ్రహాం దగ్గర ఉంటే అబ్రహాం ఏం చేస్తాడు? తానే కట్టెలు చీల్చి దేవుని పని చేయడానికి భారం ఉండట్లా. యోనాకి 3 దినాల ప్రయాణం చేయి, యోనా నువ్వు ప్రకటించు అని చెప్తే యోనా 1 దినం మాత్రమే ప్రయాణం చేశాడు. ఇతను ఎవరమ్మా? ప్రవక్త, సేవకుడు, మాదిరికరంగా ఉండాల్సినటువంటి వ్యక్తి మనకి ఎటువంటి మాదిరి చూపిస్తూ ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పశ్చాత్తాపడతా ఉన్నాను. ప్రభువా, నాలో యోనా లాంటి స్వభావం కనిపిస్తూ ఉంది. సరిగ్గా నీ పని చేయలేకపోతున్నాను, ప్రార్థన నేను చేయలేకపోతున్నాను సరిగ్గా. మొదట్లో ఉన్న ఆశ, ఆకాంక్ష, నీ కొరకు పరితాపం, ఇవన్నీ నాలో కనిపించట్లేదు. ముందుకు వెళ్దాం, నేను ముగిస్తాను. ఏమండి, యోనా గ్రంథం 4వ అధ్యాయంలోనికి వచ్చినట్లే యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఏం చేస్తున్నాడు? ఇక్కడ యోనా సంతోషపడాల్సింది పోయి యోనా ఆనందపడాల్సింది పోయి ఏం చేస్తున్నాడమ్మా? కోపగించుకొని ఏమండి అలుగుతున్నాడు, దేవుడి మీద అలుగుతున్నాడు, దేవుడి మీద కోపడుతున్నాడు. దేవుని బిడ్డల దగ్గర ఉండకుండా ఏం చేస్తున్నాడు? కోపం వచ్చి కొండెక్కాడెళ్ళి అలిగి దేవుడి మీద కోపడుతున్నాడు. దేవుని బిడ్డలు మారు మనసు పొందితే, దేవుని బిడ్డలు పశ్చాత్తాపడుతుంటే వారితో కలిసి కూర్చుని ప్రార్థన చేసే మనసు ఈ యోనాకి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యం జరుగుతూ ఉంటే, దేవుని పని జరుగుతూ ఉంటే సంతోషించి ఆనందించి దేవునికి స్తుతులు చెల్లించాల్సింది పోయిన యోనా ఏం చేస్తానంటే అలిగి ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ సమర్థించుకుంటున్నాడు. నువ్వు యెహోవా అడిగితే నువ్వు కోపగించుకోవడం న్యాయమా అని అడిగితే నేను కోపగించుకోవడం న్యాయమే, ఎందుకంటే నువ్వు వారిని రక్షిస్తావని నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్థించుకునేటటువంటి మనస్సు, దేవుడి మీద నెపములు నెట్టేటటువంటి మనస్సు, దేవుణ్ణి బ్లేమ్ చేస్తా ఉన్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఎటువంటి మనస్సు! కొంతమంది భర్తలు భార్యలను భలే బ్లేమ్ చేస్తారు. అత్త కోడల దగ్గరికి రానులే. కొంతమంది భర్తలు భార్యలను భలే బ్లేమ్ చేస్తారు. నువ్వు అన్నం వండేవు, ఏడిసినట్టుంది అది. కూర వండేవు, నీ మొహం ఉన్నట్టుంది అది. ఒక ఆయన ఇట్టుగా అన్నాడంట, పాస్టర్ గారు బయట టిఫిన్ చేశాను పాస్టర్ గారు, నేను భలే ఉంది పాస్టర్ గారు, దోశ వేసాడు పాస్టర్ గారు, అబ్బా ఏముంది పాస్టర్ గారు అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నాడంట, ఏమయ్యా మీ భార్య వేసిన దోశ నీకు నచ్చలేదంటే, ఏం బాగాలేదు పాస్టర్ గారు. ఎందుకు నచ్చిద్ది? నచ్చదుగా. భార్య అయితే చక్కగా నూనెసి అట్లగాడితో పోసి దోశ వేసి ఇస్తుంది. అదే టిఫిన్ షాప్లోకి వెళ్తే నూనెకు బదులేమో చెమటేస్తుంటాడు, అట్లగాడ బదులు సీపురు గడతో తుడుతూ ఉంటాడు. మొన్న ఒకసారి కోటానికి వెళ్ళి బాగా ఆకలేస్తుంటే ఆ టిఫిన్ తిందామని వెళ్ళా.
సరే ఒక దోశ పోయమన్నా, ఆ చీపురు గట్ట తీసుకొని ఇట్లా పోసి ఇట్లా రుద్దుతూ ఉంటే నల్లగా ఉంది చీపురు గట్ట, అదేమో భలేగా ఉంటుంది. ఏమండి, నెపాలు వేసేటటువంటి మనసు, ఇతరుల్ని బ్లేమ్ చేసేటటువంటి మనసు. యోనా ఏం చేస్తారంటే ఇతరుని బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. చివరికి సొరచెట్టు వేసాడు, నీడొచ్చింది, హాయిగా ఉన్నాడు. సొరచెట్టు ఎండిపోయిన తర్వాత మరలా యోనా ఏం చేస్తాడంటే దేవుడి మీద సనుక్కుంటా ఉన్నాడు. మీరు ఆఖరిలో చూసినట్లయితే ఏమండి, నహూము గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నహూము గ్రంథం యోనా గ్రంథం పక్కనే ఉంటుంది. నహూము గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి అధ్యాయం 1వ వచనం గురించి చూద్దాం. నినివే గూర్చిన దేవోక్తి. మొదటి అధ్యాయం నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో నినివే గూర్చిన దేవోక్తి. 3వ వచనం దగ్గరకు వస్తే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పెట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల తొక్కుడు ధ్వనియు వడిగా పరిగెత్తి రథముల ధ్వనియు వినబడుచుంది. 7వ వచనం దగ్గరకు వస్తే నహూము గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయినయే, దాని కొరకు అంగలార్చు వారెవరు, నిన్ను ఓదార్చు వారికి ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చిదమో అందరూ. ఏమండి, యోనా ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణం ఏమైంది? మారు మనసు పొందింది, పశ్చాత్తాపడింది. 120,000 మంది మారు మనసు పొందారు. కొన్ని దినములైన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఇదే నినివే పట్టణం ఎలాగ మారిపోయిందంట? నహూము గ్రంథంలో చెప్తున్నాడు ఎలాగ మారిపోయిందంటే, నరహత్య చేయు పట్టణమా, వ్యభిచారం చేయు పట్టణమా, నినివే పాడైపోయినే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా ఎంత గొప్ప సేవ చేశాడు. ఒక్క రోజే 120,000 మందిని రక్షించాడు. కానీ కొన్ని దినములైన తర్వాత వారందరూ ఏమైపోయారు? లోకంలోనికి వెళ్ళిపోయారు. మనం చేసినటువంటి సేవ ఏమండి నిలబడలేదనుకో, ఆ సేవ వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఎంత ప్రయాసపడని, ఎంత భారంగా చేయని, మారు మనసు పొందినటువంటి మనము లేకపోతే మీరు కొన్ని దినముల తర్వాత లోకంలోనికి వెళ్తే దేవుడు ఏమన్నా సంతోషంగా ఉంటాడా? ఏమండి, యోనా యొక్క అవిధేయత, ఏమండి సేవ చేశాడు కానీ ఆ సేవ నిలబడలేదు. కొన్ని దినాలకి అది మాయమైపోయింది. మీరు చూసినట్లయితే యోనాతో దేవుడు 2 సార్లు మాట్లాడాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడాడు, 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడాడు. తర్వాత యోనాతో ఎక్కడ మాట్లాడినట్లుగా లేదు వాక్యం. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం? యోనా కంటే గొప్పవాడు ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువారు. యోనాలో ఉన్నటువంటి అవిధేయుల్ని మనం చూసుకుంటూ, ప్రభువా నేను యోనా వలె ఉన్నాను, నన్ను క్షమించు, ఈ అవిధేయత నుంచి నన్ను తప్పించు, నీ మాటికి లోబడేటటువంటి, నీ చిత్తానికి లోబడేటటువంటి మనసు నాకు దయచేయని మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. అవిధేయుడిని, మూర్ఖుణ్ణి ప్రభువా, యోనా లాంటి మనస్సు నాలో కనిపిస్తూ ఉంది. నేను ఎంత ప్రయాసపడ్డానని కాదు, ఎంత సేవ చేశానని కాదు ప్రభువా. నాయన, నేను చేసినటువంటి సేవ నిలబడకపోతే నాయన ఉపయోగం ఏముంది ప్రభువా? అయ్యా, ఒకప్పుడు నేను ప్రార్థన చేయొచ్చు, ఒకప్పుడు నేను ప్రయాసపడచ్చు, కానీ ఈ దినం నాలో సరైనటువంటి ప్రయాస, ఈ దినము నాలో సరైన ప్రార్థన, ఈ దినము నేను నాయన పాపంలోనికి వెళ్ళిపోతే అయ్యో నా 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 అంతము నిత్య నరకం కదా ప్రభువా. ఓ నరహత్య చేయు పట్టణమా, ఓ నినివే పట్టణమా, ఓ నరహత్య చేయు పట్టణమా అని చెప్పి నువ్వు గోజాడుతూ ఉన్నావు. నహూమును పంపించి ప్రభువా, ఒకప్పుడు మారు మనసు పొందొచ్చు, 120,000 మంది మారు మనసు పొందొచ్చు, కానీ అయ్యా అయ్యా ఘోరంగా మారిపోయింది ఆ పట్టణం ప్రభువా. యోనా యొక్క అవిధేయతను బట్టి, లోబడినటువంటి మనసును బట్టి, ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి యోనా ఎంత నష్టాన్ని తీసుకొస్తున్నాడు ప్రభువా.
తన వల్ల అన్యులకి యువర్ బ్లెస్సింగ్ టు ద జెంటైల్స్ అని చెప్పినారు. కానీ నాయన తన వల్ల పడవలో సామాగ్రిని అంతా పడవేసినారు ప్రభువా. నా వల్ల ఎంత నష్టం వస్తుంది ప్రభువా, నీ చిత్తం చేయకపోవడం వల్ల నాకు ఎంత అవిధేయత కలుగుతూ ఉంది ప్రభువా. నన్ను క్షమించిన అయినా నాకు జ్ఞానము దేశి నీ కృప చూపించాలని వేడుకుంటూ అయా బోధించినటువంటి నేను భ్రష్టుని కాకుండా, మాటల భక్తి కాకుండా ప్రభువా జీవితంలో నాయన చూడడానికి కృప చూపించడానికి సహాయము దయచేయమని నాయన ఈ మాటలు నూరంతలుగా ఫలింప చేయాలని ప్రార్థన చేస్తూ నా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తున్నాం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంచిది, చక్కని వర్తమానాన్ని మనము ఆలకించాం. యోనా గ్రంథం నుంచి చాలా చక్కని దైవికమైనటువంటి, అంత మాత్రమే కాకుండా మనము నేర్చుకోవలసినటువంటి అంశాలను తమ్ముడు ఎత్తి చూపాడు. యోనా గ్రంథం 2 పేజీలే ఉంటుంది. బైబిల్ గ్రంథం ఎన్ని పేజీలు ఉంటుంది? 2 పేజీలే. 1 పేజీ ఇది కూడా ఉన్నది. ఏదది? 1 పేజీ పత్రిక ఏంది? బైబిల్ గ్రంథంలో ఉన్న 1 పేజీ ఎస్, యోధా పత్రిక. సో ఇది 2 పేజీల యొక్క గ్రంథమే, కానీ అద్భుతాలు ఆశ్చర్యాలు ఉన్నటువంటి గ్రంథం ఈ యొక్క యోనా గ్రంథం. ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వ్యక్తి లేకపోతే ఒక్కొక్క సందర్భం అనేది ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క గ్రంథం మొత్తంలో మాట వినని మాట్లాడినటువంటి ప్రవక్తను మనం చూస్తున్నాం. తమ్ముడు చెప్పినట్లుగా ఎవరి మాట వినని మాట చెప్పే ప్రవక్తను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కదా, మాట వినినటువంటి మాట్లాడలేని జీవిని కూడా మనం చూస్తున్నాం. మాట ఏంది? మాట వినిన మాట్లాడలేని జీవిని మనం చూస్తున్నాం. తిమింగలానికి దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు పోయి యోనాను మింగయ్యా అని చెప్పాడు. వెంటనే మడు మాట్లాడకుండా నేను మనుషుల్ని ఎప్పుడు తినలేదులేయ్యా అని చెప్పి అనలేదు. కానీ వెంటనే తినింది, మింగేసింది, కానీ ఒక్కడు కూడా అపాయం జరగలేదు. అంత మాత్రమే కాదు, మాట విని మార్పు చెందినటువంటి మనుషులను కూడా మనం చూస్తున్నాం. మాట విని మార్పు చెందినటువంటి మనుషులను కూడా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. అవిధేయతను తీసివేస్తే ఎంత గొప్ప అపాయాన్నైనా కూడా మనం తొలగించుకోవచ్చు. భయంకరమైన తుఫాను ఆ యొక్క సముద్రంలో కలిగింది, కానీ యోనాలో ఉన్న అవిధేయత ఆ యొక్క తుఫాను తీసుకొచ్చింది. కాబట్టి అవిధేయతను తీసి ఎక్కడ వేసేశారు? సముద్రంలో వేశారు. సముద్రం ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. సో అవిధేయతను కానీ మన జీవితం నుంచి తీసివేస్తే ఎంత గొప్ప కార్యాలని, ఎంత గొప్ప అపజయమైన జయంగా తప్పకుండా మారుతుంది. అంత మాత్రమే కాదు, నీ చెడుతనమును మార్చుకుంటే దేవుడు తలంచినటువంటి భయంకరమైన దుష్కార్యాన్ని కూడా మీ జీవితంలో తీసివేస్తాడు. అది 10వ వచనంలో ఆల్రెడీ దేవుడు కన్ఫామ్ అయిపోయాడు, వీళ్ళని నాశనం చేయాలని కన్ఫామ్ అయిపోయాడు. కానీ వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసినటువంటి, నినివే ప్రజల పశ్చాత్తాపాన్ని చూసినటువంటి ఈ యొక్క దేవుడు తాను చెయ్యాలనుకున్నటువంటి కీడును ఇంకా చేయకుండా మానుకో. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటకు విధేయత చూపేటువంటి మనస్సు, ఆయన చిత్తానికి తలొగ్గేటువంటి ప్రవక్తన మన ప్రవక్తనగా ఉండాలని దేవుడు మాటలు బట్టి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. సో నువ్వు బోధకుడు కావచ్చు, ప్రవక్తవు కావచ్చు, విశ్వాసవు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ప్రభుని ఎరిగిన ఎవరైనా కూడా దేవుడి మాటకు విధేయత చూపితే తప్పకుండా నీ విధేయతను బట్టి దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడు మాటకు విధేయత చూపుతావో నీ జీవితంలో వినయం ఉంటుంది, నీ జీవితంలో దీనత్వం ఉంటుంది, నీ జీవితంలో క్రమం ఉంటుంది. అది మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడైతే దేవుడు మాటకు విధేయత చూపుతావో ప్రభువును పోలి నడుచుకున్నవాడుగా నీ జీవితంలో ఉంటావు. నీ జీవితంలో ప్రభువును పోలిన నడక లేదంటే, ప్రవక్తన లేదంటే నువ్వు ఏంటండి? నువ్వు దేవుడు మాటను విన్నటువంటి వాడివే, మరొకటేం కాదండి. అంత మాత్రమే కాదు, శ్రమను కూడా సంతోషంగా భావిస్తావు ఎప్పుడు? దేవుడు మాటను విని గ్రహించినప్పుడు. కనుక ప్రభునందు ప్రియమైన వల్లరా, ఈ యొక్క యోనా కూడా తాను ఏంటో తెలుసు, తాను ఎవరో తెలుసు. తమ్ముడు చెప్పినట్లుగా తాను ఎవరో తెలుసు,
తను ఏమి ఉన్నాడో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఒక అన్యుడి చేత ఏమనిపించుకున్నాడు? ఓయి నిద్రపోతా. సతీష్ కుమారు అలారం సౌండ్స్ కొన్ని రిలీజ్ చేశాడు. దాంట్లో ఏమిది, అలారం 5 గంటలైందనుకో, ఓయి నిద్రపోతా, ఇంకా నిద్రపోతున్నావేంటి, లే అని చెప్పేసి ఒక అలారం సౌండ్ ఉంటుందండి. సో ఇక్కడ అన్యులు దేవుణ్ణి ఎరగనటువంటి వారు, కానీ ఒక దేవుని బిడ్డను ఏమన్నాడు, ఓయి నిద్రపోతా అనగా నీ యొక్క స్థితి ఎంత స్థితి అయినా కూడా, కానీ నువ్వు దేవుడు మాట వినకపోతే నువ్వు దిగజారిపోతావు, అన్యుల మధ్య నవ్వుల పాలవుతావని ఈ మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ యోనాకు తెలుసు, తమ్ముడు చూపించాక 9వ, నేను ఎవరినన్నాడు, నేను హెబ్రీయుణ్ణి, నేను ప్రవక్తను. అంత మాత్రమే కాదు, అని ఈ యొక్క సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి భక్తి చేసేటువంటి భయభక్తుని అని చెప్పి అన్నాడు. కానీ ఆ యొక్క భక్తిని, ఆ యొక్క బోధను, ఆ యొక్క క్రమాన్ని క్రియల రూపంలో చూడకుండా విధులైపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారు, దేవుని మాటకు విధేయత చూపేవారిగా మనం ఉండాలని చాలా చక్కని మాటలు తమ్ముడు గుర్చేశాడు. తమ్మునికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క మాటలో చివరి ఇంకో మాట ప్రభు నాతో తమ్ముడు చెప్తున్న, ప్రభు ప్రతి ఒక్క మోకాలు దేవుని పాసంలో వంగాల్సిందే. ఈ యొక్క ప్రజల విషయమై వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళ నాశనానికి అని దేవుడు కూడా అనుకున్నాడు, వాళ్ళు నాశనం చేయాలని. కానీ వారు పశ్చాత్తాపపడ అనగా ప్రతి ఒక్క మోకాలు దేవుడు పాసంలో కొంతమంది అనుకుంటారండి, మా యొక్క కొడుకు మారడయ్యా, మా యొక్క కూతురు మారదయ్యా, నా భర్త అస్సలు మారడు, దేవుడి దగ్గరకు రాడు, ఇంక వారి జీవితం అంతే అని చెప్పుకునేసారి మనం డిసైడ్ అయిపోతాం. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నీ ప్రార్థన అంత మాత్రమే కాదు, నీవు దేవుడు మాట వినేటువంటి విధానం తప్పకుండా నీ యొక్క బిడ్డలను తప్పకుండా మారుస్తుంది. అలాగా ఉండి దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభు పక్షాన కోరుతున్నాను. కొన్ని మాటలు, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలు వినాలని ప్రేమతో మనము చేస్తున్నాం. అనారోగ్య వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే, కొంతమంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు. కావ్య బాగా రాశావు నాన్న, బాగా రాసావా? వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. దేవుడు నేను దీవించిన, తప్పకుండా దేవుడు చిత్తానుసారంగా నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చును గాక. ఇంకా కొంతమంది రాశారు, కొంతమంది చాలా బాగా రాసామని కళ్యాణి, ఇంకా కొంతమంది రాశారు, వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుడు చక్కగా ఆ బిడ్డలకు దేవుని చిత్తానుసారంగా ఉద్యోగం ఇచ్చేటట్లుగా ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారి నిమిత్తం ప్రార్థించండి. కొంతమంది నూతనంగా బాప్తిసం తీసుకున్నారు, 5 సోదరులు, వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, తల్లపాల మీటింగ్స్ మనము జరపాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు జాన్ 6వ తారీఖు సండే కదా, సో 7వ తారీఖు మన జూలై 8వ తారీఖు అశోక్ మా వాళ్ళ నాన్నగారు ప్రభును నిర్జరించినటువంటి ఆ యొక్క మొదటి వర్ధంతి కార్యక్రమం. అంత మాత్రమే కాదు, 7వ తారీఖు 6వ తారీఖు ఆ మధ్యలో తాళపాల మీటింగ్స్ ప్రార్థనాపూర్వకంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ యొక్క మీటింగ్స్ నిమిత్తం ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వారంలో మొన్న మంగళవారం రోజు ప్రైసీ బర్త్డే జరిగింది. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కొంతమంది వచ్చారు. మేము ప్రత్యేకంగా ఎవరిని పిలవలేదు, ఎందుకంటే మంగళవారం ప్రార్థన ఉంటుంది. దాన్ని హడావుడి చేయడం ఇష్టం లేక, అదేం కాదు, ఇష్టం లేక ఏం కాదు, కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి దాన్ని కొద్దిగా పెద్దగా చేయలేదు. సో చాలామందిగా వచ్చారు, కొంతమంది వచ్చారు, మంగళవారం ప్రార్థనకు వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చారు. వారికి అందరికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైస్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో, ప్రైస్ అంటే లేదు, మా కుమార్తె ప్రైస్ నిమిత్తం ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అదే రోజు తమ్ముడు జాన్ కూడా బర్త్డే జరుపుకున్నాడు. జాన్ కూడా తన యొక్క బర్త్డే జరుపుకుంది. తన జీవితంలో ప్రత్యేకమైనటువంటి ప్రథమైనటువంటి బర్త్డే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే. తన భార్య తను ప్రేమించి చక్కని కేక్ తీసుకొచ్చిందంట, కేక్ కట్ చేసి నోట్లో పెట్టిందంట. నాకు అంతగా మించి ఏం అవసరం లేదన్నా, ఏ విశేష అవసరం లేదన్నాడు. సో బిలేటెడ్లీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తమ్ముడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వారి దాంపత్య జీవితం నిమిత్తం ప్రత్యేక ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 3 గంటల ప్రార్థన కూడా జరుగుతుంది. చాలామంది వచ్చున్నారు, చాలామంది వస్తున్నారు, కొంతమంది రావటం లేదు. దయచేసి అందరు రండి, తప్పకుండా రండి. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ వీక్ నుంచి, నెక్స్ట్ గురువారం నుంచి గురువారం రోజు ప్రత్యేకమైన స్త్రీల కూడిక మనం ఏర్పాటు చేస్తున్నాం. ఓకేనా? ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్.
సో కరోనా తర్వాత అప్రాక్సిమేట్ 4 సంవత్సరాల తర్వాత మరొక మారు ప్రత్యేకమైనటువంటి స్త్రీల కూడిక మనం ప్రతి గురువారం రోజు ప్రత్యేకమైన కూడిక జరుగుతుంది కనుక ఆ యొక్క కూడికను బ్లెస్సీ అలాగే జాను వాళ్ళ మిస్సెస్ గారు జ్యోతి వాళ్ళిద్దరు కలిసి నడిపిస్తారు. మీరందరూ తప్పకుండా ప్రతి గురువారం రోజు గంట కంటే ఎక్కువ ఉండదు, 1 గంట 8 నుంచి 9 గంటల దాకా ఉంటుంది. అరగంట పాటలు, అరగంట వాక్యం, ఆ తర్వాత మనం ముగించుకొని వెళతాం. మంగళవారం కూడా అలా జరుగుతుంది, శనివారం కూడా అలా జరుగుతుంది, గురువారం కూడా ఈ యొక్క కూడిక జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ సహోదరులందరూ తప్పకుండా రావాలని ప్రేమతో మనవి చేస్తాం. వస్తారు కదా శైల? మీరందరూ రండి, తప్పకుండా రండి. అమలు మళ్ళీ ఒక్కొక్క పేరు చెబితే మళ్ళీ మా పేరు చెప్పలేదంటారు, మా పిలవలేదంటారు. కానీ అందరూ రండి అమ్మా, అందరు రండి తప్పకుండా. ఆ యొక్క కూడికలో సోదరి జ్యోతి కూడా చక్కని వాక్య పరిచర్య చేస్తారు. దేవుని చిత్తమైతే ఆ యొక్క మొదటి కూడికను సత్యవేదకుండి జరపాలని నేను కోరుతున్నాను. మా బావగారు నువ్వు ఇది అని చెప్పేసి ఉండగా వెంటనే రమ్మని చెప్పారు. సత్యవేదక తన యొక్క మోకాలు నొప్పికి చూపించుకోవటానికి తిరుపతి వెళ్ళింది. దేవుడు మహాకరుణ బట్టి వారు ఒకటి తలించి వెళ్ళారు, దేవుడు మరొకటి తలించి క్షేమంగా నడిపించారు. ఏదైనప్పటికీ సమస్తము మేలు కొరకై సమకూడి జరుగుతున్నవి. అదే రాత్రి టింకు వాళ్ళకి నేను వాక్యం చెప్పాను. ఏంటంటే అంతకుముందు రోజు ప్రభా మంచి డాక్టర్కి మంచి ఆలోచన కలిగి ఆపరేషన్ సక్సెస్ చేయి, అది చేయి, ఇచ్చి అని చెప్పి ప్రార్థన చేశాం. ఆ తెల్లారులేసి వచ్చిన తర్వాత ఆపరేషన్కి అవసరం లేదని చెప్పారంట. వీళ్ళకి డౌట్ వచ్చింది, మన రాత్రి అట్లా ప్రార్థన చేస్తే ఇప్పుడేంది ఎట్ట అయిపోయిందంటే సమస్తము మన మేలు కొరకై సమకూడి జరుగుతున్నాయి. కనుక అక్కయ్యకు చక్కని ఆరోగ్యం ఇచ్చేటట్లుగా, ఆరోగ్యం అంటే వీళ్ళు మోకాళ్ళు పేదొకటి అనుకున్నారు మళ్ళీ. సో మోకాళ్ళు లేకపోతే బాగా ఇబ్బంది పడుతుంది అక్కయ్య, స్కూల్ కూడా వెళ్ళటం లేదు. కనుక సత్యవేద అక్క నిమిత్తం వారి కుమారులు టింకు అలాగే సోను, టింకు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, సోను 10th క్లాస్ వెళ్తున్నాడు. వారి నిమిత్తం, వారి చదువుల నిమిత్తం, అలాగే మా బావగారి పరిచర్య నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుడు మహాకరుణ బట్టి మనం చాలా దినాల నుంచి ప్రతి ఉపవాస కూడికలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. వారి పొల విషయమై చాలా ఇబ్బందులు, భయంకరమైన ఇబ్బందులు నెలకొన్నాయి. దేవుడు అన్నిటినీ బహుశా వీళ్ళ చేతిలోకి వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్లుగా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి 1.5 కోటి ఆస్తి ఇది మీది కాదని చెప్పేసి వేరే వాళ్ళు రాపిచ్చేసుకున్నారు వీళ్ళకి తెలియకుండా. సో దేవుడు మహాకరుణ చాలా భయంకరమైన పోరాటాలు అది ఇది మొత్తం చేసి చివరికి దేవుడు అట్టి కృపను చూపాడు. ఆ సాక్ష్యం చెప్పమని అక్కనంటే కాదు, నేను సంఘంతో కలిసి ఒక చక్కని ఒక చిన్న పరిచర్య చేసి ఆ తర్వాత సాక్ష్యం కూడా చెప్తానని చెప్పి తర్వాత చెప్తానన్నది. సో ఏదైనప్పటికీ వారి పరిచర్య నిమిత్తము, వారి యొక్క బిడ్డల నిమిత్తం, వారి యొక్క విషయాల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సత్యవేదకు కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా సోదరి బుజ్జక్కయ్య ఈ యొక్క బల్ల నిమిత్తం ఒక చిన్న అమూల్యమైన కానుక ఇచ్చింది. ఆ బల్లకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకురావటం, వస్తువులు అంటే ఆ యొక్క పదార్థాలు తీసుకురావటానికి ఇచ్చింది. దేవుడు వారిని దీవించిన గాక. అక్క నిమిత్తం, వారి గృహ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే సోదరుడు గోపి గారు టంగుటూరు నుంచి ఒక చిన్న కానుక పంపించి వారి నిమిత్తం ప్రార్థించమని వారు కోరారు. వారు పంపించే కానుక చిన్నదే కానీ వారి మనస్సు మాత్రం చాలా గొప్పది, ఎంతో నమ్మకముతోటి. ఇదిగోండి, ఇది ఓపెన్ చేసిన ఏం కాదు, మీ ముందర ఓపెన్ చేస్తాను, దీంట్లో ఏంది ఏముండదు. అయినా కూడా ఇది ఎంత జాగ్రత్తగా ఇస్తారంటే అంత జాగ్రత్తగా ఇచ్చి ఇది దేవుని సేవలో ప్రార్థన చేయండి అంటే దేవుడి మీద అంత నమ్మకం వారికి ఉంది. కనుక వారి నిమిత్తం, వారి యొక్క వ్యాపార నిమిత్తం, వారి మనవుల నిమిత్తం, వారు నూతనంగా గృహం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయిపోయింది కదా, అయిపోయింది. దేవుడు చక్కని కృప చూపారు. వారి యొక్క ఆరోగ్య నిమిత్తం వారు కూడా ప్రభు పాసందులకు వచ్చి ప్రభువును పూజించేవారుగా వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఓకే, కూతురికి 2 కొడుకులు ఇచ్చారు. 2 కూతురు వాళ్ళకి 1 కొడుకు 1 కూతురు. సో ఆ గోపన్న నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే సుశీలక్కయ్య ఈ యొక్క వారంలో వారికి ఇసుక ట్రాక్టర్ వస్తా భయంకరమైన ప్రమాదం జరిగింది. సో ప్రమాదం జరిగింది, ఇల్లు కట్టుకుంటున్నాం, ఇట్లా ప్రమాదం జరిగింది, ఏమవుతుంది ఏమని చెప్పి అక్కయ్య గడగడ వణికిందంట.
కానీ దేవుడు మహాకృప ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఆ ప్రమాదం నుంచి ట్రాక్టర్ తిరగబడిపోయింది, అయినా కూడా ఒక్క చిన్న ప్రమాదం కూడా జరగకుండా దేవుడు తన మహాకృపను చూపాడు. చిన్న కానుక తీసుకొచ్చి ఇచ్చింది. అక్క నిమిత్తం, వారి గృహం నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ రాత్రి కాల వేళ తాళ్ళపాలెంలో కూడా చక్కని పరిచర్య కూడా జరుగుతుంది. ఆ పరిచర్యలో కూడా మీరందరూ పాల్గొనగలిగిన వారు పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొన్ని రోజుల తర్వాత సన్నిధిలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన దీవించండి. ఏ అవసరతతోటి, ఈ కొదువుతోటి, అయ్యా ఈ యొక్క భారముతో ఈ యొక్క పాదసందులో చేరి అయ్యా తండ్రి ప్రభుని ప్రార్థన చేస్తున్నారో అట్టి వారి ప్రార్థన మీరు ఆలకించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నా కూడా మా ప్రార్థన మీరు ఆలకిస్తారని, అయ్యా మత్స్యము కడుపులో ఉండి యోనా ప్రార్థన చేశాడు ప్రభా, అయ్యో గొప్ప కార్యాన్ని జరిగించారు. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల వేళ కూడా ఈ బిడ్డలందరూ ఏ ప్రార్థన అయితే నీ యొక్క పాదసందులో వ్యక్తం చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నట్టు అట్టి ప్రార్థన యేసయ్య నామములో సఫలపరచునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ వారమంతయు కృపాక్షేమాలు ఈ బిడ్డల చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి, నీ సహవాసం, నీ తోడు ఈ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అంత మాత్రమే కాకుండా గురువారం జరగబోయే కూడికలో కూడా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. ప్రత్యేకమైన సహోదరులందరూ చేరి నేను ఆరాధించే బిడ్డలుగా, నీ స్తుతించే బిడ్డలుగా, నీ వాక్యాన్ని పంచుకొని నీ వాక్యంతో సహవాసం కలిగి ఉండే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేస్తుండగా మీరే కృప వచ్చిన వారందరినీ కుటుంబ సమేతంగా దీవించి బలపరచమని, మరొక నీకు పాసం చేరేంత వరకు నీ కృపా సమృద్ధి ఈ బిడ్డలందరి మీద నిండారుగా క్రమరించమని, క్రమరిస్తారని నీ సన్నిధి తోడు ఈ వారమంతయు వారి ప్రయాణాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి పనిబాటల్లో, వారి యొక్క సమస్తములు మీరు తోడుగా ఉండి మీరే కృప చూపమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానమునిచ్చి మన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానిస్తే ప్రార్థనా మందిరములో వచ్చిన మనకును, మన కుటుంబాలకును, మనకు కలిగిన సమస్తానికి తోడండి. ఈ వారమంతయు పగల మేఘస్తంభమై రాత్రగ్నిస్తంభమై కాచి బలపరిచి తన భద్రతను దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చూద్దామా? ఆమేన్. కొడుకు మిగించబడింది. ప్రక్క వారికి వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.